కృష్ణా జిల్లా డోకిపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి సీఎం చంద్రబాబు నాయుడు విచ్చేశారు. బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు ఆయన ప్రత్యేకంగా విచ్చేశారు. ఈ సందర్భంగా దేవస్థాన నిర్వాహకులు కృష్ణారెడ్డి దంపతులు సీఎంకు ఘన స్వాగతం పలికారు. మా కజిన్ సార్ రాజేష్, అందరూ హైదరాబాద్ ఉంటారు. మా బావగారు, చెల్లి, మా పిన్ని అందరూ అక్కడి నుంచి హైదరాబాద్ చేస్తారు. रोचनो रोचमानशोभनश्य कृपा कटाक्ष वीक्षण रस सिद्धिरस्तु संकल्पित सर्वकार्य दिग्विजय प्राप्तिरस्तु। దేవాలయాన్ని ప్రారంభించినప్పుడు ప్రతిష్ఠ చేసినప్పుడు నేను వెంకయ్య నాయుడు గారు ఇద్దరు వచ్చాం. ఆ రోజుకి ఈరోజు చాలా మార్పులు తీసుకొచ్చారు, చాలా బాగా చేశారు. వెంకటేశ్వర స్వామి దేవాలయమే కాకుండా ఆ పరిసరాలు కానీ ఆ గర్భగుడి కూడా మనం చూస్తే కళ ఉంది. దేవుణ్ణి నమ్ముకొని కృష్ణారెడ్డి గారు, సుధా గారు వండర్ఫుల్ వర్క్ చేశారు. ఈరోజు బ్రహ్మోత్సవాలు కూడా మనం చేసే పరిస్థితికి వచ్చారు. చాలా శాస్త్రోక్తంగా పూజలు చేయడం, అది కూడా వెంకటేశ్వర స్వామి దగ్గర ఎలాంటి పూజలు జరుగుతున్నాయో అవన్నీ చేస్తున్నారు. దానికి మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాం. నేను జీరో పావర్టీ నిన్నే 2047 విజన్ డాక్టర్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కోసం రిలీజ్ చేశాము. అందులో జీరో పావర్టీ P4 పాలసీ. ఈరోజు వారు సంపాదించిన డబ్బులు కానీ అవన్నీ కూడా వారి యొక్క తెలివితేటలతో భారతదేశం ప్రపంచం అంతా అయింది. ఈరోజు PPP మోడల్లో అవన్నీ చేయగలిగారు, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. నేను 1 more P యాడ్ చేయమన్నాను. సంక్రాంతి రోజున మళ్ళా వచ్చి మొత్తం ఏ విధంగా చేయాలి చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఇక్కడుండే ఎమ్మెల్యే రాము కూడా దీనికి పూర్తిగా కోఆపరేట్ చేస్తారు. కలెక్టర్ కూడా ఆదేశాలు ఇస్తున్నాం. దీన్ని ఒక మోడల్గా తయారు చేయడానికి ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బులన్నీ ఖర్చు పెడతాం. ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలన్నీ యథావిధిగా ఉంటాయి. 2047కి భారతీయులు ప్రపంచం మొత్తం నెంబర్ 1గా ఉంటారు. భారతదేశం నెంబర్ 1 ఆ 2గా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అందులో నెంబర్ 1 రాష్ట్రంగా ఉంటుంది. దేశంలో తెలుగు వాళ్ళు ప్రపంచం మొత్తం నెంబర్ 1గా ఉంటుంది. ఎలక్షన్స్ అన్నీ ఒకసారి అయిపోతాయి. మిగిలిన టైం అంతా డెవలప్మెంట్ కోసం ఎక్కువ టైం ఉంటుంది, రిసోర్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఎవ్రీ 3 నెలలకు ఒకసారి ఎలక్షన్స్ పెడితే మనం అందరం ఎలక్షన్ల కోసమే పనిచేస్తాం, ప్రజల కోసం పనిచేయడం లేదు.